తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ టీవీకే చీఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోతే టీవీకే పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో మూకుమ్మడి రాజీనామా చేయించే యోచనలో విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతిస్తే విజయ్ రాజీనామా అస్త్రం వాడుతారని సమాచారం. డీఎంకే, అన్నా డీఎంకే పొత్తుపై ఇప్పటికే ఊహాగానాలు వినిపించాయి. బయట నుంచి అన్నా డీఎంకేకు మద్దతివ్వాలన్న యోచనలో డీఎంకే ఉన్నట్లు తెలుస్తోంది. చెరో 2.5 ఏళ్లు అధికారం పంచుకునేలా రహస్య చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందుగా ముఖ్యమంత్రిగా పళనిస్వామి ఉంటారని తెలుస్తోంది. వీసీకే, లెఫ్ట్ పార్టీలు మద్దతివ్వకపోతే పళనిస్వామి రంగంలోకి దిగనున్నారు. సాయంత్రం గవర్నర్ను పళనిస్వామి కలిసే ఛాన్స్ ఉంది. డీఎంకే, అన్నా డీఎంకేకు గవర్నర్ ఛాన్స్ ఇస్తే గనక టీవీకే తనతో పాటు గెలిచిన 107 మంది ఎమ్మెల్యేలు మొత్తం అందరినీ కూడా రాజీనామా చేయించే యోచనలో టీవీకే చీఫ్ విజయ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. డీఎంకే, అన్నా డీఎంకే రెండూ కలిసి పొత్తుపై ఇప్పటికే తమిళనాడులో ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలో టీవీకే సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. బయట నుంచి అన్నా డీఎంకేకు డీఎంకే మద్దతు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 2.5 ఏళ్లు, చెరో 2.5 ఏళ్లు ప్రభుత్వ పరిపాలనని పంచుకుందాము అనే యోచనలో డీఎంకే, అన్నా డీఎంకే ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెరో 2.5 ఏళ్లు అధికారాన్ని పంచుకునేలా రహస్య చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా నిజమైతే సాయంత్రం పళనిస్వామి రంగంలోకి దిగబోతున్నారు. వీసీకే, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇవ్వకపోతే గనక పళనిస్వామి రంగంలోకి దిగి సాయంత్రం గవర్నర్ను కలవనున్నట్లుగా తెలుస్తోంది.